మన తెలుగులో పక్క రాష్ట్రాల నుంచి హీరోలు, అలాగే హీరోయిన్‌లు చాలా మందైతే వస్తా ఉంటారు. మనందరికి తెలిసిన విషయమే. వాళ్ళని కూడా మన సొంత యాక్టర్స్‌లాగా, మన ఇంట్లో మనుషుల్లాగా మనం ఎంత అభిమానిస్తామో, అంతకన్నా ఎక్కువ అభిమానిస్తాం. హీరోని గాని, హీరోయిన్‌ని గాని ఓన్ చేసుకునేస్తాం. ఓన్ చేసుకునేసే ప్రాసెస్‌లో ఎక్కువ ఓన్ చేసుకునిందంటే మన సత్యభామ గారినైతే. అంటే 'ఎన్నెన్నో జన్మల బంధం', 'సత్యభామ' సీరియల్ వచ్చిన ఎపిసోడ్స్ తక్కువైనా గాని వాళ్ళ బాండింగ్‌ని మాత్రం మన ఇంట్లో ఒక అమ్మాయి తిరుగుతా ఉంటే ఎలా ఉంటుందో, ఆ విధంగా అయితే ఫీల్ అవుతాం. అందుకోసం అనేసి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. సత్యభామ గారి ఫ్యాన్స్ అప్డేట్స్ చెప్తారు అనేసి. ఆ అప్డేట్స్ మనకి తమిళ్‌లో, తెలుగులో అయితే లేదు గానీ, తమిళ్‌లో అయితే ఒక సీరియల్ అయితే ఫుల్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే రాబోతుంది మన సత్యభామ గారైతే. అది కాదు ఇక్కడ మ్యాటరు. వేరే మ్యాటర్ అయితే ఉంది. మిథున గారు, 'నువ్వుంటే నా జతగా' సీరియల్‌లో హీరోయిన్ మిథున గారు ఉన్నారు కదా! వాళ్ళు కూడా బయట నుంచి అయితే వచ్చారు. అలాగే ఇప్పుడు కొత్త సీరియల్ ఒకటి రాబోతుంది. 'నువ్వు లేక నేను లేను' అనే సీరియల్ కొత్త సీరియల్ అయితే రాబోతుంది. ఆ హీరోయిన్ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి అయితే వచ్చారు. అంటే ముగ్గురు ఒకే రాష్ట్రం నుంచి అయితే వచ్చారు. ఆ ముగ్గురికి చానా అభిమానులైతే ఉన్నారు. ఆ అభిమానులకి టైం కలిసి రాలేదు అని చెప్పాను కదా! ఆ టైం కలిసి రాలేదు అనేసి ఏమని తెలుసుకునేది ముందు, దానికన్నా ముందు ఖచ్చితంగా మన ఛానెల్‌ని అయితే ఒకసారి విజిట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే. ఓన్లీ సీరియల్ కంటెంట్, ఓన్లీ సీరియల్ అప్డేట్స్ మాత్రం మన ఛానెల్‌లో ఉంటాయి. అలాగే వీడియోని అయితే పూర్తిగా చూడండి. లైక్ చేసి వీడియో చూడండి. ఇక్కడ సత్యభామ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే, సత్యభామ సీరియల్ ఫస్ట్ మనకి 9:30కి అయితే టెలికాస్ట్ అవుతుంది. అలాగే 'ఎన్నెన్నో జన్మల బంధం' కూడా 9:30కి అయితే టెలికాస్ట్ అవుతుంది. ఈ 2 సీరియల్‌లు తక్కువ అంటే 400+ ఎపిసోడ్స్‌తో అయితే 'ఎన్నెన్నో జన్మల బంధం' ఎండ్ అయితే అయింది. అలాగే సత్యభామ సీరియల్ 343 ఎపిసోడ్లకేమో ఎండ్ అయింది. అక్కడ తక్కువ ఎపిసోడ్ అయినా కానీ మంచి ఫ్యాన్ బేస్ అయితే సంపాదించుకున్నారు హీరో, హీరోయిన్. అక్కడ వాళ్ళు ఓకే. అక్కడ ఏం జరిగిందంటే ఆ టైం 9:30 స్లాట్‌లో 2 సీరియల్‌లు స్టార్ట్ అయితే అక్కడ బిగ్ బాస్ కోసం అనేసి, జస్ట్ బిగ్ బాస్ కోసం అనేసి ఆ సీరియల్‌ని అయితే 6 PM స్లాట్‌లో వేసి ఆ సీరియల్ అయితే ఎండ్ చేశారు. 'ఎన్నెన్నో జన్మల బంధం' కూడా బిగ్ బాస్ కోసం ఎండ్ చేశారు. అలాగే ఇక్కడ బిగ్ బాస్ కోసమే 6 PMలో వేసి 6 PMలో అయితే ఎండ్ అయితే చేశారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 'నువ్వుంటే నా జతగా' సీరియల్ కూడా మంచి ఫ్యాన్ బేస్ అయితే మిథున గారికి అయితే ఏర్పడింది. ఎందుకంటే మిథున, దేవ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. క్రిష్ సత్య కాంబినేషన్ ఎలాగైతే ఉన్నదో అదే విధంగా మిథున కాంబినేషన్, దేవ కాంబినేషన్ కూడా అదే విధంగా అయితే ఏర్పడినా కానీ ఇప్పుడు అదే బిగ్ బాస్ కోసం 6 PMలో అయితే 'నువ్వుంటే నా జతగా' వేసి టీఆర్పీ 10+ టీఆర్పీ అనేది 5+ టీఆర్పీ అయితే వస్తుంది. అలాగే 'నువ్వు లేక నేను లేను' అనే సీరియల్ కూడా హీరోయిన్ అయితే బెంగాల్ నుంచి వస్తుంది. ఆ సీరియల్ కూడా 9:30కి వేస్తారనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ సీరియల్ 9:30కి వేసారంటే అదే బిగ్ బాస్ కోసం మళ్ళీ త్యాగం చేయక తప్పట్లేదు. అంటే హీరోయిన్ టైం కలిసి రాలేదనే కదా! అందుకోసమనే ఆ పాయింట్‌లో అయితే హీరోయిన్‌లకైతే అసలు టైం కలిసి రాలేదని నేనైతే డిస్కషన్ చేశాను. ఇలాంటి కీ పాయింట్స్ మళ్ళీ అంటే డిఫరెంట్ థింగ్స్ ఆలోచించి మీకు మీ ముందుకైతే తీసుకొస్తా ఉంటాను. ఖచ్చితంగా మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి వీడియో చూస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.